లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 71 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ 2 రోజుల క్రితం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. బుధవారం సొంతూరు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి తాను జైలులో ఎదుర్కొన్న పరిస్థితులు వివరించారు. తనను టెర్రరిస్టులా చూశారని, అధికారులు కూడా తనతో మాట్లాడేందుకు భయపడేవారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో తన గదిలో సీసీ కెమెరాలు పెట్టి విజయవాడ నుంచి పర్యవేక్షించేవారని మిథున్ రెడ్డి ఆరోపించారు. జైలులో తనను ఒక బ్లాక్లో నిర్బంధించారని, వేరే ఎవరితో మాట్లాడనీయలేదని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. కేవలం ములాఖతులో మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడినని, సీసీ కెమెరాల నిఘాతో ఉంచారని మిథున్ రెడ్డి చెప్పారు. పక్కవారితో మాట్లాడితే ఏదో ఇబ్బంది వస్తుందన్నట్లు చూశారని ఆరోపించారు. సీసీ కెమెరాలో ఎవరూ చూసేవారని, విజయవాడ నుంచి చూసే అవకాశం ఉందని జైలు అధికారులు తనతో చెప్పారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని, అయినా ధైర్యంగా ఎదుర్కొన్నానని మిథున్ తెలిపారు. కాగా ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా జైలులో సీసీ కెమెరాలు పెట్టి తనను ఏం చేస్తున్నారో విజయవాడ నుంచి చూసేవారని మిథున్ రెడ్డి ఆరోపించడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. మిథున్ రెడ్డి ఆరోపణలు నిజమేనా, లేక రాజకీయ వ్యూహంతో ప్రభుత్వంపై బురద జల్లే ఆలోచనతోనే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్షంలో ఉండగా అరెస్ట్ చేసిన ప్రభుత్వం అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు జైల్లో ఉండగా డ్రోన్లు ఎగరేసి చంద్రబాబును ఫోటోలు తీశారని టీడీపీ ఆరోపించింది. అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అరెస్టు సమయంలో ఆయనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని, సెల్ ఫోన్ వీడియో కాల్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు లైవ్లో చూశారని వీరు ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు. గతంలో తమ ప్రభుత్వంపై టీడీపీ చేసిన విమర్శలను తిప్పికొట్టేలా మిథున్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.